Good morning, students. Today topic is planes bisecting the angles between the two planes. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? నార్మల్గా టూ ప్లేన్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటే కాస్ థీటా ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ సారీ నాన్న కాస్ థీటా ఈక్వల్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. అది నార్మల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ అంటే ఏం చేయాలి? సపోజ్ ఒక టూ ప్లేన్స్ ఉన్నాయి. ఒక టూ ప్లేన్స్ ఇచ్చారు. ఈ టూ ప్లేన్స్ కూడా మనకి ఇచ్చిన టూ ప్లేన్స్, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఆ టూ ప్లేన్స్ వచ్చి ఏమన్నాడు? బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్. బైసెక్టింగ్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. బైసెక్టింగ్ ప్లేన్స్ అంటే ఎలా తీసుకుంటాం? ఈక్వేషన్ 1కి బైసెక్టింగ్ ప్లేన్ అంటే దానికి పర్పెండిక్యులర్, బైసెక్టింగ్ అంటే పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ కదా, పర్పెండిక్యులర్ ప్లేన్. నెక్స్ట్ ఈక్వేషన్ 2కి పర్పెండిక్యులర్ ప్లేన్. ఈ టూ ప్లేన్స్కి అంటే ఈక్వేషన్ 3 బైసెక్టింగ్ ప్లేన్స్ అనేవి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టూ ప్లేన్స్ మధ్య ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేస్తాము? మనకి వచ్చి ఇచ్చిన ఈక్వేషన్ 1 మనం దేని ఫైండ్ అవుట్ చేసిన బైసెక్టింగ్ ప్లేన్. ఈ టూ ఈక్వేషన్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తారు, కాస్ థీటా. నెక్స్ట్ 2కి 4కి కాస్ థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాక కాస్ థీటా నుంచి టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటారు. కాస్ థీటా నుండి టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇది కూడా కాస్ థీటా నుంచి టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటే టాన్ థీటా ఈక్వల్ టు లెస్ దాన్ 1 అయింది అనుకోండి. టాన్ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1. టాన్ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే ఒకటి ఎక్యూట్ యాంగిల్ అవుతుంది, ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. ఓకేనమ్మా? టాన్ థీటా వాల్యూ బట్టి బేస్ అయి ఉంటుంది మనకి ఇచ్చిన బైసెక్టింగ్ యాంగిల్ అనేది. ఈ రెండిట్లో ఒకటి కడితే సరిపోతుంది. ఫస్ట్ 1కి 3కి కట్టారు. 1కి 3 మధ్య ఉన్న యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ వచ్చింది అనుకోండి, అదర్ యాంగిల్ ఈస్ అబ్ట్యూజ్ యాంగిల్ అని రాస్తే సరిపోతుంది. మీకు సమ్ చేస్తే అర్థమవుతుందమ్మా. ఒకసారి ఫార్ములా చూడండి. π1 π2 టూ ప్లేన్స్ ఇచ్చారు. ఆ టూ ప్లేన్స్ నుంచి బైసెక్టింగ్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బైసెక్టింగ్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫార్ములా a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్. అంటే టూ బైసెక్టింగ్ ప్లేన్స్ కదా, దానికి ప్లస్ ఆర్ మైనస్. ఒకటి ప్లస్ అయితే అనదర్ యాంగిల్ మైనస్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ప్లస్ ఆర్ మైనస్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బైసెక్టింగ్ యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బైసెక్టింగ్ ప్లేన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. రైట్ ద గివెన్ ప్లేన్స్ యాజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మనకి ఇచ్చిన టూ ప్లేన్స్ని 1, 2 కింద రాసుకుంటాం. ఆ 1, 2 నుంచి బైసెక్టింగ్ ప్లేన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 అని నేమింగ్ ఇచ్చుకుంటాం. ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం? బై యూజింగ్ ఫార్ములాని బేస్ చేసుకుని ప్లస్ ఆర్ మైనస్. ఓకేనా? వచ్చిన ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4కి ఈక్వేషన్ 1 and 3కి యాంగిల్ బిట్వీన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 and 3 టూ ప్లేన్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటే కాస్ థీటా ఈక్వల్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఓకేనమ్మా? దీని నుంచి ఏమొస్తుంది? 1 and 3కైనా 2 and 4కైనా 2 and 4కైనా 1 and 3కైనా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. కాస్ థీటా నుంచి టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటారు. మీకు తెలుసు కదా టాన్ థీటాలోకి ఎలా కన్వర్ట్ చేయాలో. దెన్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దెన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 45 degrees. అంటే టాన్ థీటా అనేది గ్రేటర్ దెన్ 1 అయితే, టాన్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 1 అయితే ఈక్వేషన్ 3 ఎలా రిప్రజెంట్ చేస్తుందంట? ప్లేన్ బైసెక్టింగ్ ద అబ్ట్యూజ్ యాంగిల్ బిట్వీన్ 1 and 2. ఓకేనమ్మా? మనం ఫస్ట్ చేసిన దేనికి 1 and 3కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ యాంగిల్ అనేది టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటారు. కన్వర్ట్ చేసిన థీటా వాల్యూ అనేది 45 కన్నా ఎక్కువ ఉంటే, 45 degrees కన్నా థీటా వాల్యూ పెద్దది ఉంటే
అది ఏ యాంగిల్ అవుతుందంట? అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. దేనికి? 1 and 2కి 3 అనేది అబ్ట్యూజ్ యాంగిల్. అర్థమైందా? ఈక్వేషన్ 3 అనేది ఎలా రిప్రజెంట్ అవుతుందంట? ప్లేన్ బైసెక్టింగ్ ద అబ్ట్యూజ్ యాంగిల్ బిట్వీన్ 1 and 2. అదే సపోజ్ మీరు 3 and 4 2 and 4కి చేశారు. ఇక్కడ 2 and 4కి చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంట తీటా వాల్యూ? tan θ ఈజ్ లెస్ దాన్ 1 వస్తుంది. ఎందుకు? 1 and 3 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అని వచ్చింది. అవునా? 1 and 2 అనేది అబ్ట్యూజ్ అని యాంగిల్ వచ్చింది కాబట్టి మీరు తర్వాత 2 and 4 చేసినా సరే అది ఏమొస్తుందంట? ఎక్యూట్ యాంగిల్ వస్తుంది. tan θ ఈజ్ లెస్ దాన్ 1 అయితే అది ఎక్యూట్ యాంగిల్. ఈ రెండిట్లో ఒకటి చేస్తే సరిపోతుందమ్మా. అనదర్ యాంగిల్ మనం రాసేసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత ఈక్వేషన్ 4 రిప్రజెంట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ 1 and 2. ఓకేనా? ఈక్వేషన్ 4 రిప్రజెంట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద ఎక్యూట్ యాంగిల్ ఫ్రమ్ 1 and 2. దాని నుంచి ఈక్వేషన్ 3 నాట్ కంటైనింగ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద ప్లేన్స్ 1 and 2. అంటే ఏది ఎక్యూట్ యాంగిల్ వస్తే అది ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నట్టు ఎక్యూట్ యాంగిల్. ఓకేనమ్మా? ఈక్వేషన్ 4 కంటైనింగ్ ద ఆరిజిన్. ఎక్యూట్ యాంగిల్ ఏది దీంట్లో? 4 కదా. ఈక్వేషన్ 4 కంటైనింగ్ ద ఆరిజిన్. ఇలా ఫైండ్ అవుట్ చేసి ఈ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అర్థమైంది? ఒకసారి చూసుకోండి మెథడ్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి 2 ప్లేన్స్ ఇచ్చాడు. పాయింట్ అవుట్ విచ్ ప్లేన్ బైసెక్టింగ్ ద ఎక్యూట్ యాంగిల్. ఆల్సో పాయింట్ అవుట్ ద ప్లేన్ బైసెక్టింగ్ యాంగిల్ కంటైనింగ్ ద ఆరిజిన్. యాంగిల్ కంటైనింగ్ ద ఆరిజిన్ అవునో కదా చెక్ చేయాలి. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఎక్యూట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ అవుట్ ద ఎక్యూట్ యాంగిల్. గివెన్ ప్లేన్స్ మనకి ఇచ్చిన 2 ప్లేన్స్ రాసుకుంటాం. బైసెక్టింగ్ ద ప్లేన్స్ π1 π2 ఈజ్. ఈ 2 ప్లేన్స్ నుంచి బైసెక్టింగ్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసుకుంటాం. a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d1 స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములాలో a1 x b1 c1 d1 a2 b2 c2 d2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఫార్ములాని సింప్లిఫై చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్తో ఒక 2 ఈక్వేషన్స్ వస్తాయి. ప్లస్ ఆర్ మైనస్తో. ఓకేనమ్మా? ఓ దాన్ని 3 అని తీసుకుంటాం, ఓ దాన్ని 4 అని తీసుకుంటాం. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 1 and 4. 1 and 4 చేసుకుంటారు. cos θ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 బై a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే cos θ వాల్యూ వస్తుంది. cos θ నుంచి tan θలోకి కన్వర్ట్ చేసుకుంటారు. ట్రయాంగిల్ షేప్లో వేసుకుని y/x అంటే tan θ వాల్యూ ఎంత వచ్చిందంట? 181/1 వచ్చింది. అంటే రూట్ 181 అనేది 1 కన్నా పెద్దదే కాబట్టి θ ఈజ్ గ్రేటర్ దెన్ 45 degrees. అంటే ఏమని వచ్చింది? మనం తీసుకున్న 4th ఈక్వేషన్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ కింద వచ్చింది. అబ్ట్యూజ్ యాంగిల్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. నెక్స్ట్ రిమైనింగ్ ఈక్వేషన్ 3 ఏమవుతుంది? ఎక్యూట్ యాంగిల్ అవుతుంది ఫ్రమ్ 1 and 2. 1 and 2కి ఎక్యూట్ యాంగిల్ అనేది ఈక్వేషన్ 3. 1 and 2కి అబ్ట్యూజ్ యాంగిల్ అనేది ఈక్వేషన్ 4. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ ఏదైతే అదే కదా ఆరిజిన్ గుండా కంటైనింగ్ ద ఆరిజిన్ అవుతుంది. ఈక్వేషన్ 3 కంటైనింగ్ ద ఆరిజిన్. ఈక్వేషన్ 4 నాట్ కంటైనింగ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద ప్లేన్స్ 1 and 2. ఓకేనమ్మా? సేమ్ ప్రాసెస్. ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేయడం అంతే. ఓన్లీ ఎస్ఐ సమ్ అమ్మ. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి 2 ప్లేన్స్. పాయింట్ అవుట్ విచ్ ప్లేన్స్ బైసెక్ట్ ద అక్యూట్ యాంగిల్. ఆల్సో పాయింట్ అవుట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద యాంగిల్ కంటైనింగ్ ద ఆరిజిన్. గివెన్ ప్లేన్స్ ఆర్ మనకి ఇచ్చిన 2 ప్లేన్స్ 2x మైనస్ 5 మైనస్ 2z ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్
నెక్స్ట్ పై 2 ఈక్వల్ టు 3x మైనస్ 2y ప్లస్ 6z ప్లస్ 8 ఈక్వల్ టు 0. మీరు నార్మల్గా చేయండి అమ్మకి ప్లస్ ఆర్ మైనస్ ఈ నోట్స్ అలా ఉన్నా సరే మీరు నేను చెప్పిన మెథడ్ ముందు రాసుకున్నాం కదా అలా చేసేయండి. బైసెక్టింగ్ ద ప్లేన్స్ పై 1 పై 2 ఈజ్ ఓకేనా, ఫార్ములాలో రాసుకుంటారు. దాంట్లో ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకుని ఒక 2 ఈక్వేషన్స్ వస్తాయి, ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 యాంగిల్ బిట్వీన్ 1 and 4 and 1 and 3 ఏదైనా సరే కాస్ థీటా ఈక్వల్ టు, ముందు మీరు 1 and 3 చేయండి, తర్వాత 2 4 మనం ముందు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. కాస్ థీటా ఈక్వల్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్, సింప్లిఫై చేసుకుంటే కాస్ థీటా వాల్యూ వచ్చింది. కాస్ థీటా వాల్యూ ఎక్స్ బై ఆర్ అనుకుంటే టాన్ థీటా వాల్యూ ఏమవుతుంది, వై బై ఎక్స్ అవుతుంది. అవునమ్మా, అప్పుడు సైన్ థీటా వాల్యూ వై బై ఆర్ అవుతుంది. టాన్ థీటాలో కన్వర్ట్ చేసుకుని వై వాల్యూ ఎంత, √425 బై 25 వచ్చిందమ్మా సింప్లిఫై చేసుకుంటే. అదే థీటా వాల్యూ 45 degrees, ఎలాగా 45 degrees కన్నా తక్కువ ఉంది, లెస్ దాన్ 45. అంటే ఈక్వేషన్ 3 మనం ఏం తీసుకున్నాము, ఈక్వేషన్ 4 థీటా ఈస్ లెస్ దెన్ 45 degrees వచ్చింది కాబట్టి మనం చేసిన ఈక్వేషన్ 4కి చేసాం కాబట్టి 4 అనేది ఏమవుతుంది, అక్యూట్ యాంగిల్ అవుతుంది. అంటే 3 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది. ఈక్వేషన్ 3 రిప్రజెంట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద అబ్ట్యూజ్ యాంగిల్ ఫ్రమ్ 1 and 2. ఫస్ట్ మీరు 4th ఈక్వేషన్ చేసాం కాబట్టి 4th ఈక్వేషన్ రాసేసుకోండి. ఈక్వేషన్ 4 రిప్రజెంట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద అక్యూట్ యాంగిల్ ఫ్రమ్ 1 and 2. ఇప్పుడు దీంట్లో ఆరిజిన్ కంటైనింగ్ ద ఆరిజిన్ అంటే ఏ ఈక్వేషన్ అవుతుంది, ఈక్వేషన్ 4 కదా, ఈక్వేషన్ 4 కంటైనింగ్ ద ఆరిజిన్. ఈక్వేషన్ 3 నాట్ కంటైనింగ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద ప్లేన్స్ 1 and 2. నెక్స్ట్ సమ్ చూడండి అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్ 3x ప్లస్ 4y మైనస్ 5z ప్లస్ 1 ఈక్వల్ టు 0, 5x ప్లస్ 12z మైనస్ 13z ఈక్వల్ టు 0. Point out which plane bisect the acute angle. Acute angle also point out plane bisecting the angle containing the origin. Given planes are 2 planes రాసుకుంటాం. Bisecting planes అంటే ఫార్ములా a1x ప్లస్ b1y ప్లస్ c1z ప్లస్ d బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a2x ప్లస్ b2y ప్లస్ c2z ప్లస్ d2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇక్కడ d2 లేదు కాబట్టి ఏబిసి ఓన్లీ వస్తాయి. దాన్ని అలా సింప్లిఫై చేసుకుని వస్తే క్రాస్ మల్టిప్లికేషన్లో ప్లస్తో ఒక ఈక్వేషను మైనస్తో ఈక్వేషన్ సేమ్ ముందర చేసుకున్న సమ్స్లానే. ఓకేనా, 3rd ఈక్వేషను 4th ఈక్వేషన్ వచ్చింది. సాల్వింగ్ 1 and 3 కాస్ థీటా ఫార్ములాని యూజ్ చేసుకుని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వింగ్ 1 and 3 అంటే 1కి 3కి ఆ 2 ప్లేన్ ఈక్వేషన్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తారు. వచ్చిన కాస్ థీటా వాల్యూని టాన్ థీటాలోకి కన్వర్ట్ చేసుకుంటాం. టాన్ థీటా వాల్యూ థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 45 degrees అయితే మనం తీసుకున్నది ఏంటి, 3rd ఈక్వేషన్ కదా. ఈక్వేషన్ 3 అనేది అబ్ట్యూజ్ యాంగిల్ అవుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్ ఫ్రమ్ 1 and 2. అదే లెస్ ఈక్వేషన్ 4 ఒక యాంగిల్ వచ్చేసింది, అందరు యాంగిల్ ఒకటి అబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఇంకోటి అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఈక్వేషన్ 4 రిప్రజెంట్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద అక్యూట్ యాంగిల్ ఫ్రమ్ 1 and 2. దాని నుంచి ఈక్వేషన్ 3 నాట్ కంటైనింగ్ ద ఆరిజిన్ ఫ్రమ్ ద ప్లేన్స్ 1 and 2. ఈక్వేషన్ 4 కంటైనింగ్ ద ఆరిజిన్. ఇది క్లారిటీగా ఉంది సమ్. చూడండి అమ్మ ఒకసారి. ఆ 2 సమ్స్ కూడా ఈ సమ్మని బేస్ చేసుకుని చేయండి ఇదే ఫార్ములాలో. అంటే ఇదే ప్రాసెస్. ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని 1 and 2 అనుకుంటాం, తర్వాత బైసెక్టింగ్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేశాక ప్లస్తో చేసిన దాన్ని 3, మైనస్తో చేసిన దాన్ని 4 అని తీసుకుంటాం. 1 and 3కి 2 and 4కి చెయ్యాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ సమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్స్ బైసెక్టింగ్ ద యాంగిల్స్ బిట్వీన్ ద ప్లేన్స్ అని చెప్పి 2 planes. పాయింట్ అవుట్ విచ్ ప్లేన్ బైసెక్ట్ ద అక్యూట్ యాంగిల్. ఆల్సో పాయింట్ అవుట్ ద ప్లేన్ బైసెక్టింగ్ యాంగిల్ కంటైనింగ్ ద ఆరిజిన్. సేమ్
మనకి ఇచ్చింది π1 π2 అని తీసుకుంటాము. π1 π2కి బైసెక్టింగ్ ప్లేన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాము ప్లస్ ఆర్ మైనస్తో. 1 and 3కి ఫైండ్ యాంగిల్ బిట్వీన్ 1 and 3, యాంగిల్ బిట్వీన్ 1 and 2 and 4 ఫైండ్ అవుట్ చేసుకుంటాము. మనకి ఏది వస్తే అది 3 చేసినప్పుడు తీటా ఈజ్ 3 చేసుకున్నప్పుడమ్మా తీటా అనేది <45 వచ్చింది అనుకోండి. <45 వస్తే ఏంటంట ఎక్యూట్ యాంగిల్. అదే <45 వస్తే అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా? ఏదైతే ఎక్యూట్ యాంగిల్ వచ్చిందో అది కంటైనింగ్ ద ఆరిజిన్. అది రాయడం మాత్రం ఈ 4 పాయింట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. అక్కడ అడిగాడు కదా మరి పాయింట్ అవుట్ ద కంటైనింగ్ ద ఆరిజిన్ అని, కంపల్సరీగా కూడా ఈ 2 పాయింట్స్ రాయాలి. ఇవి రెండు ఎక్యూట్ అబ్ట్యూజ్ యాంగిల్ ఎలాగా రాస్తాం, ఆ రెండు కూడా అక్కడ క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి కంటైనింగ్ ద ఆరిజిన్ అంటే ఏదవుతుందో అది రాసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.